దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టేందుకు ఈసీ సిద్ధమైంది. 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో దశ ఎస్ఐఆర్ ను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ప్రక్రియను ఒకేసారి ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడక్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగనుంది. మూడో దశలో 3,94,000కు పైగా బూత్ స్థాయి అధికారులను వినియోగించుకోనున్నారు. ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియలో 46,397 మంది బిఎల్ఓలు, 68,868 మంది పిఎల్ఏలు పాల్గొననున్నారు. తెలంగాణలో మే 12 నాటికి 3,39,20,705 మంది ఓటర్లు ఉండగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో 35,985 మంది బిఎల్ఓలు, 25,886 బిఎల్ఏలు పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, ఓవర్ టు యు. గతంలో జరిగినటువంటి రాష్ట్రాలు మనకు తెలుసు, అక్కడ తలెత్తినటువంటి వివాదాలు కూడా మనకు తెలుసు. అంటే ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి, ఇక్కడ ఎవరైనా ఇంట్రూడర్స్ లేకపోతే ఇన్ఫిల్ట్రేటర్స్ ఇక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అది చాలా ప్రధానమైనటువంటి అంశంగా ముందుకెళ్ళకపోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో ఉన్నటువంటి అక్రమంగా వచ్చినటువంటి బంగ్లాదేశీయులు చాలా మంది ఇక్కడ ఉన్నట్టుగా సమాచారం ఉంది. రోహింగ్యాలు చాలా మంది ఉన్నట్టుగా సమాచారం ఉంది. వాడంతా కూడా వివిధ హైడౌట్స్ లో వివిధ అనేక రకాలైనటువంటి పేర్లతో అనేక రకాలైనటువంటి రూపాలతో వాడంతా కూడా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా క్లియర్ చేయమని ప్రధానంగా చాలా గట్టి ఆదేశాలే ఉన్నట్టుగా సమాచారం. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో అభివృద్ధికి పాల్పడుతున్న వాళ్ళు కొత్త బస్తీలో ఉండి సరైనటువంటి కార్డ్స్ సరైనటువంటి విధానం లేకుండా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. బహుశా వీళ్ళందరికీ సంబంధించి ఒక కఠినమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశం ఉంది. సో ఏదేమైనా అటు బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో దాంట్లో చాలా వరకు ఇక్కడ కూడా కొన్ని ఓట్లు ఏరివేతకి గురయ్యే అవకాశం ఉంది. చాలా చోట్ల 2 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు అంటే హైదరాబాద్ లో పనిచేస్తూ కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడ ఉండి ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో ఎన్ని పరిగణలోకి తీసుకుంటారు, ఎన్ని పరిగణలోకి తీసుకోరు, పాత వాటిని ఒక ఓటు తొలగించి ఒక చోట మాత్రమే అటు పెట్టే పద్ధతి ఉండాలి. నిజానికి అది ఎవరైతే మైగ్రేట్ అవుతారో వాళ్ళు న్యాచురల్ గా వాళ్ళంతా వాళ్ళు చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు అలా చేసుకోకపోవడం వల్ల 2 చోట్ల ఉండడం ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా రేపు జరిగే ఎస్ఐఆర్ లో వాటన్నిటిని కూడా క్లియర్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. భారీ ఎత్తున దీన్ని ఒక లిమిటెడ్ స్టిపులేటెడ్ టైంలో 1 month కాలంలో మొత్తం ఏపీ తెలంగాణ 2 చోట్ల కూడా మొత్తం ఎస్ఐఆర్ పూర్తి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా వాళ్ళు భారీగా దీనికి సంబంధించినటువంటి సిబ్బందిని నియామకం చేశారు ఇందాక మీరు చెప్పినట్టుగా. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేపడతారు. అందువల్ల కాకపోతే హైదరాబాద్ మీద మాత్రం ప్రత్యేకమైనటువంటి కేర్ డెఫినెట్ గా శ్రద్ధ కరెక్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా పాత బస్తీకి సంబంధించి చాలా ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకునే అవకాశం ఉంది. అక్కడ చాలా ఓట్లు గలంత అయ్యే అవకాశం కూడా స్పష్టంగా మనకి కనిపిస్తోంది. బెంగాల్ లాంటి చోట దాదాపు చాలా భారీ ఎత్తున 70 లక్షల పైన దాదాపు అట్లాంటి చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది, చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందువల్ల హైదరాబాద్ లో ముఖ్యంగా పాత బస్తీలో మాత్రం భారీ ఎత్తున ఓట్లు తొలగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఎస్ఐఆర్ని ఇక్కడ ఎంతవరకు స్వాగతిస్తారు, ఎంతవరకు వ్యతిరేకిస్తారు, ముఖ్యమంత్రి ఎట్లాంటి సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఇవన్నీ కూడా వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈసీ యొక్క ఆదేశాల మేరకు ఇది జరుగుతుంది కాబట్టి, వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అందరూ దీన్ని ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏపీలో ఎట్టాగు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఎట్లాంటి ఇబ్బంది వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఈ 2 కూడా తెలంగాణ ఏపీ రెండింటికి సంబంధించినటువంటి తుది జాబితా అనేది మాత్రం జూలై మంత్ ఎండింగ్ లోపల దాన్ని ప్రచురించేటటువంటి అవకాశం కల్పిస్తుంది. హరిప్రియ. శివప్రసాద్, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అలాగే ఏపీలో కూడా తొందరలోనే లోకల్ బాడీస్ కి వెళ్లే ఛాన్స్ నేపథ్యంలో అక్కడ కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు? అక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద చూపించేటువంటి అవకాశం లేదు. భారీ ఎత్తున అక్కడ ఏమి ఇన్ఫిల్ట్రేటర్స్ కానీ లేకపోతే అక్కడ రోహింగ్యాలు కానీ ఇటువంటి పరిస్థితి పెద్దగా లేదు. కానీ మనకి హైదరాబాద్ సిటీకి సంబంధించినంత మాత్రం మీరు అడిగిన దాంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల మీద మాత్రం తీవ్ర ప్రభావం చూపించే అవకాశం డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే పాత బస్తీ ప్రజానీకం అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది అనేక రకాల తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి ముఖ్యంగా అనేక రకాల హైడౌట్స్ లో వాళ్ళు ఉన్నారనేటటువంటి సమాచారం ఉంది. కానీ ముట్టుకోలేనటువంటి పరిస్థితి అందరికీ కనిపిస్తుంది.
అట్లాంటి నేపథ్యంలో ఎస్ఐఆర్ చాలా స్ట్రిక్ట్ గా చాలా కఠినంగా దీన్ని అమలు చేస్తున్నారు కాబట్టి పాత బస్తీ వరకు చాలా కఠినంగా వాళ్ళు నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి అదే కనుక జరిగితే భారీ ఎత్తున పాత బస్తీ నుంచి ఓట్లు మొత్తం అంతా కూడా తీసేసే పరిస్థితి మనకి స్పష్టంగా ఉంది, కళ్ళ ముందు మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద డెఫినెట్ గా వాటి యొక్క ప్రభావం భారీగా కనబడే అవకాశమే కనిపిస్తుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ శివప్రసాద్.